హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరసింహ బత్తుల. ఇక్కడ ఒరిస్సాలో జవాబు కూడా వినాలి కదా. లారీలో ఉన్నాం, అన్లోడ్ కాలేదు. ఈ 31st దావత్ ఎట్లా చేసుకుంటాం మేము వీడియో చూసి వీడియో దారిలో తెలియజేస్తాము. మా లారీలు ఇది ఇక్కడ ఎస్ఎంసి కంపెనీ జార్సిగూడ. చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు 31st దావత్ చేస్తున్నాం లారీలా. ఇక్కడ ఒరిస్సా జార్సిగూడలో ఉన్నాం. బగారాకు సమాను పచ్చి బఠానీ వేస్తుండు. బగారా సమాను ఏదేదో చూడండి. వీడియో చూసి లైక్ కొట్టండి. పచ్చి బఠానీ అయిపోయింది, తర్వాతకి పచ్చిమిర్చి పోస్తుండు. ఇంకోటి ఎల్లిపాయ ఇట్లా వేస్తున్నాం బగారాలో. ఇంకోటి మన మహేష్ బ్రో క్యారెట్ గిట్లా చెక్ తీస్తుండు. క్యారెట్ గిట్లా వేయాలంట. క్యారెట్ గిట్లా చేస్తుండు, గీక్తుండు మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, నర్సన్న నాకు కూడా కొద్దిగా సాయం చేస్తుండు. అల్లం ఆ చెక్కు తీసేసి దంచితే ఫ్రెష్గా వండుకుంటే జర టేస్ట్ ఉంటుందని. ఏమంటావు నర్సన్న? ఇది వేసుకుంటేనే కూరలో టేస్ట్ వస్తుంది అంతేంటావా? అల్లం వెల్లిపాయ వేస్తే ఇంటికాడ చేసుకున్నట్టే ఉంటుంది. అంతేగా, మరి మంచిగా ఉంటుంది. ఇళ్ళలోనేమో మిక్సీలు రోళ్ళు ఉంటాయి, మన లారీల మీద ఏముండవు. అందుకే గిలాసుల వేసి దంచుదామని, అల్లం వెల్లిపాయ దంచుదామని ఈ విధంగా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా దంచాలి. విధంగా దంచినాక అయిపోతుంది అల్లం. ఇలా అయిపోయినాక కూరలు వేసుకోవాలి. అయితే ఇప్పుడు అన్నీ రెడీ అయినాయి. ఇప్పుడు గ్యాస్ ముట్టిద్దామని చూస్తున్నాం. ముట్టియాలా? లేట్ అవుతుంది, ఆకలి అవుతలేదు ఇంకా. గట్టిగా తిప్పానా? గట్టిగా తిప్పు, భయపడతామేది. చిన్న పెట్టిండు, ఓపెన్ చేస్తుండు. సవాళ్ళకి ఇట్లా చూపెడతా. నూనె ఈరోజు సీలు, ఇది ఖాళీ డబ్బా. ఇది కారం, కొట్టిన కారం. ఇదన్నా దాల్చిన చెక్క. ఇదానా గరం మసాలా. మంచిగానే పోయానా నూనె. ఇదానా కల్లూరు కారం. ఇది పాకెట్ల కారం, ఇది పక్కా పెడుతున్నాం, దాంట్లో ఏమేయం. ఇవి పోపు గింజలా? ఇవి పోపు గింజలు. ఇదన్నా పసుపు. ఇది యాలకులు. ఇవి మెంతులు. ఇవి పొట్టుమిర్చి, మిల్లి మేకరు. ఇంట్లో గిట్లా ఇన్ని రకాల సామాన్లు ఉండవు, మన లారీ మీద ఉంటాయి. ఏం వేస్తున్నావు అన్న బగార్లా? ఫస్ట్ బగారాక దొరికిందా అన్న? బగారాకు ఫస్ట్ బగారాకు వెళ్ళినా. బగారాకు, యాలకులు. అదేంటిదన్నా? లవంగాలు. ఎక్కువ వేసుకుంటే ఘాటు కొడతాయంట. మనం వండేది ఎంత అన్న రైసు? వండే రైస్ ఎంత అన్న? కేజీ. ఎక్కువ వేసుకుంటే ఘాటు కొడతాయంట లవంగాలు. ఇంకేమేయాలన్నా? పట్టుగారనా? సమాన్ల ప్లేట్ అనా? ఇంకో ఇక్కడ
అది పచ్చిమిర్చి అన్న తర్వాతకి పచ్చిమిర్చి, క్యారెట్, బఠానీలు కొద్దిగా లేటుగా అవి కొద్దిగా ఉడికిన తర్వాతకి వేయాలంట అని వేస్తుండు బ్రో. ఇది ఎంతసేపు ఉండాలన్నా? ఎందుకంటే తొందరగా మాడుతుంది. కొద్దిసేపు 2 minutes. దానిలోకి అల్లం వేస్తుండు అన్న. కొత్తిమీర ఇట్లా వేయాలంట. కొత్తిమీర ఇట్లా కట్ చేస్తుండ అన్న లైట్గా పోపులకు వేయాలంట. ఇది పుదీనా ఇట్లా వేయాలి కదా అన్న? అవును బ్రో, పుదీనా కరిపాకు ఇక్కడ ఒరిస్సా జార్చుగుల్లో ఉన్నాం, ఇక్కడ అయితే దొరకదు, అవి అయితే దొరకవు. ఇక కొత్తిమీర ఒకటే వేస్తున్నాం పోపులకి. ఇప్పుడు వేస్తావా? కొద్దిగా టైం పడుతుంది అన్న? కొద్దిగా వేస్తారా? బగారా పోపు అయిపోయింది, వాటర్ పోస్తుండన్న. వాటర్ అంటే ఎసరు పోసేస్తాడు. కేజీ బియ్యం 3 గ్లాసులు పోసినాం, 3 గ్లాసులు ఈ అన్నం పోస్తుండు. అవి పోసినాక ఈ బియ్యం వేసేస్తాడు, నాణ్య బియ్యం. ఒకటి ఎక్స్ట్రా అన్న? ఒకటి సగం పోయాలనా? ఇంటికాడ బియ్యం లెక్క ఉన్నాయంట, ఒకటి సగం పోస్తుండు ఎక్స్ట్రా. వాటర్ పోసినాక లైట్గా గరం మసాలా ఇట్లా వేసేస్తుండు. అదెంత వేయాలన్నా? మన వండుకున్న దగ్గర కేజీ అయితే కేజీ, 2 కేజీలు అయితే 2 కేజీలు, దాన్ని బట్టి వేస్తుండు అన్న. ఈ విధంగా బగారులో ఎసరు మసులుతప్పుడు ఈ రైసు వేయాలి అన్న. వంపుతున్నావా అన్న? రైసు నానబెట్టినాయి, వాటర్ వంపుతున్నావా? వేసేయాలి. ఎంత టైం పడుతుంది అన్న మళ్ళీ కావనీకి? 15 నిమిషాలు. 10-15 నిమిషాలు. ఇట్లా వండుకునే దానికి హోటల్లో తినాలి మంచి సకాలంగా ఫ్రెష్గా. మనం వండుకునే దానికి హోటల్లో తినేదానికి తేడా ఉండదన్న. అవును, అందుకనే చేయాలి. మనమే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అంతా అయిపోయాక చూపెడతాం ఫ్రెండ్స్ మళ్ళీ ఈ బగారా ఎట్లా అయింది. ఇట్లా స్పెషల్ చికెన్ 2 కిలోలు తెచ్చినాం. ఇద్దరం ఉన్నాం, 31st కదా, అందుకే 2 కిలోలు తెచ్చినాం. ఇద్దరం ఉన్నాం. మామూలుగా అయితే 1/2 కేజీ 30 కిలోలు తెచ్చుకుంటాం. మటన్ తెద్దాం అనుకున్నాం కానీ మటన్ లేదు. చికెన్ ఎందుకు కడుగుతున్నావు? చికెన్ కడగాలి. ఇక్కడ మొత్తం ఖరాబ్ ఉండదు, మనకాయ లెక్క ఫ్రెష్ ఉండదు. ఫ్రెష్ ఉన్నా లేకున్నా చికెన్ కడగాలి, కడితేనే మంచిగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది అన్నట్టు, ఇట్లా జిగురు ఉంటుంది. ఇది ఒకసారి ఉంపాలి, ఉంపి మళ్ళీ వాటర్ మళ్ళీ వేయాలి. ఇది వాటర్ ఇస్తాను అక్కడనే ఇక ఇక్కడ బకెట్ మీద పెట్టేసిన గ్యాస్. ఇట్లా 2 సార్లు కడిగినాక తీసేసేయాలి. అల్లం తీసేసి వేసేయాలి. చికెన్లోకి వేసేయి. ఒకటి ఉల్లిపాయ, ఒకటి పోపులోకి. స్టార్ట్. ఏంటిదన్న అదే? బగారాకు పోపులో చికెన్ స్టార్ట్. అదేంటిదన్నా? లవంగాలు. లవంగాలు ఒకటి ఇందాక మిలిగింది చేద్దాం. ఏంటి అవి?
యాలకులు పడిపోయింది కొని పడిపోయిన దానికి కొనిచ్చేసేయాలి. మనకు అదృష్టం లేదు. మా ఇళ్ళల్లో అయితేనేమో దొరుకుతుంది. లారీ మీద ఏం దొరుకుతాయి చెప్పు? దొరికినా కూడా అంత దుమ్ము అంటారు. తర్వాతకి ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు ఒకసారి వేస్తున్నావా? వేసేసి పోపు గింజలు తర్వాతకి వేస్తావా? వద్దా? నాన్ వెజ్లో వేయొద్దా? ఇక్కడ పోపులో మొత్తం ఆనియన్స్ లవంగాలు గివంగాలు మొత్తం ఉడికేసినాయి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాం. ఇప్పుడే వేసేయాలి. నీళ్ళు రానియకు. ఫ్రైయా లేకపోతే ఎట్లా చేస్తావా? కొత్తగా ట్రై చేస్తున్నావా? ట్రై చేయాలి. చికెన్ కూర వాసన గుమగుమలు ఆడిపోతుంది మై బ్రో. మినిమం 31st దావత్ అంటే గట్టిగా ఉండాలి లారీలో. ఓకే ఫ్రెండ్స్, వంటలు అయితే ఈరోజు అయిపోయినాయి. చాలా కష్టపడ్డాం అన్న. కొత్తిమీర వేసినావా అన్న బగార్లా? వేసిన పైన వేసిన. చికెన్ గంట ఎక్కనే ఉంది కదా. చికెన్ ఇట్లా మస్తు వచ్చింది. గ్రేవీ ఇట్లా మస్తు వచ్చింది. వేసుకొని తింటున్నాం. బగారా రైస్ అన్న. నెయ్యి దాన్ని చాలానా? చాలా చికెన్ అమ్మ ఊరిలో వస్తున్నాయి అన్న. సూపర్గా ఉన్నది. టేస్ట్ మాత్రం 31st దావత్ అంటే సూపర్గా ఉండాలి ఈరోజు. ఉండాలిగా మినిమం మరి. బస్ నాకు బస్. ఓకేనా మరి.